వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. నెల్లూరు మినీ బైపాస్ బాలాజీ నగర్ కూడలిలోని సావిత్రిబాయి పులే విగ్రహానికి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా ప్రముఖ కోడూరు జయప్రద మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని, ఆమెను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువ ప్రముఖ గొల్ల కేశవులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సావిత్రిబాయి పులే జయంతిని సామాజిక సమరసత వేదిక ద్వారా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యా సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు కోడూరు జయప్రద. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర మహిళా ప్రముఖం బాధ్యత. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి సామాజిక సమరసత పనిలో ఉన్నాము. సమరసత యొక్క ముఖ్య ఉద్దేశము సమాజంలో అసమానతలను తొలగించడం, అంటరాంతరం ఉండకూడదని సమరసత వేదిక అదే ధ్యేయంతో పనిచేస్తుంది. అయితే ఈరోజు మేమందరం కలవడానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసాము. ఆవిడని స్మరించుకోవడము మన యొక్క ధర్మంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆవిడ ఒక పూరి పాకలో, అంటే తాటి ఆకులతో పుట్టినటువంటి పూరి పట్టమంటారు, పాకలో ఆమె వివిధ రకాల బాలికలను కూర్చోబెట్టి ఆవిడ చదువు నేర్పించడం జరిగింది, ప్రారంభించారు. అయితే దానికంటే ముందు ఆవిడ పెళ్ళైన తర్వాత జ్యోతిబా పూలేతో పెళ్ళైన తర్వాత ఆవిడ తను పుస్తకం తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు ఆవిడ ఆ యొక్క సన్నివేశాన్ని తదేకంగా చూస్తూ ఉండడం జరిగింది. అయితే అది గమనించినటువంటి పూలే గారు ఆవిడకు కూడా ప్రాథమిక విద్యను ఆయనే రాయడము, చదవడము, నేర్పించడం జరిగింది. దానితోటే ఆమె ఆ యొక్క పూరిపాకలో వివిధ రకాల అన్ని కులాలకు చెందిన బాలికలను కూర్చోబెట్టి విద్యను ప్రారంభించారు. అయితే దీనికోసంగా మనము ఆవిడని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ ఇప్పుడు ఆ పని చేశారు కాబట్టి మహిళలు భారతదేశంలో ఈరోజు చదువుకొని అన్ని రంగాల్లో ముందుండడానికి ప్రథములు వారు. అయితే ఆవిడ అంతటూ ఆగలేదు. అలా చాలా సేవా బస్తీల్లో స్కూళ్ళని చాలా కేంద్రాలలో ప్రారంభించారు. పూలే గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క స్థానాన్ని ఆవిడ పూరించారు. ఎలా అంటే ఆ యొక్క సిచ్యువేషన్లో, ఆ యొక్క టైంలో ప్లేగ్ వ్యాధి సోకింది మన దేశంలో. ఆ ప్లేగ్ వ్యాధి సోకినప్పుడు తన దత్తపుత్రుడు యశ్వంత్ని ఆమె అక్కడి నుంచి పిలిపించారు. ఎక్కడి నుంచి అంటే మనకి మిలిటరీ నుంచి పిలిపించి ఈ యొక్క ప్లేగ్ వ్యాధి గ్రస్తులకి వాళ్ళందరినీ కూడా వీరు చూడడం జరిగింది. అలానే పూలే గారు చనిపోయిన తర్వాత ఆవిడ ఆ యొక్క స్కూల్స్ని అట్లా వదిలేయలేదు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఆవిడ చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధీశాలిగా ఎదుర్కొని ఆవిడ ఆ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ప్రథమంగా స్కూల్కి వెళ్ళి చదువు చెప్పేటప్పుడు, బడికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఆవిడ మీద పేడ నీళ్ళు కూడా పోసారు. ఎందుకంటే ఈవిడేంది చదువు చెప్పేదేంది, ఆడపిల్లలకి వెళ్ళి చదువు చెప్పేదేంది, బయటకు వెళ్ళేదేంది ఆడపిల్లలు అనేసి కొంతమంది అస్పృశ్యులకి ఏంది అసలు చదువు చెప్పేది అనేసి ఉద్దేశంతో, వాళ్ళకేంది చదువుని జ్ఞానాన్ని పంచేది అనేది ఉద్దేశంతో ఆవిడ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆవిడ ఒక సంచి తగిలించుకొని ఆ వీధి గుండా వెళ్ళే మార్గంలో ఆవిడ మీద పేడ నీళ్ళు చల్లడం జరిగింది. అయితే ఆవిడ అక్కడి నుంచి నేరుగా
ఏదైతే బడికి వెళ్ళి ఆ ఇంకొక చీర ఆమె సంచిలో పెట్టుకొని వెళ్ళేది అదనంగా. ఆ చీరని స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవడం జరిగింది. ఆ యొక్క పేడ చీరని తీసేసి మామూలు యొక్క తెచ్చుకున్నటువంటి సంచిలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ధరించి యథాతథంగా వాళ్ళకి మొత్తం కూడా చెప్పడం జరిగింది. అయితే అలాంటివి ఇవే కాదు, ఒకసారి అలా అలా ఉన్న క్రమంలో ఒకరోజు ఒక పెద్ద ఏమంటారంటే రౌడీ అనొచ్చు, ఒక అతను వచ్చి దారికి అడ్డంగా నిలబడ్డాడు. అప్పుడు ఆమె అతన్ని చూసి బెదిరిపోకుండా చెంప చెలోమనేటట్టు 2 చెంపలకి వాయించి పెట్టి మరీ ముందుకెళ్ళి తన కార్యాన్ని నిర్వర్తించింది. అదేవిధంగా మనం ఈరోజు ఆమెని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.